హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. పలు చోట్ల భారీ ఈదురుగాలుల వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని చెప్పింది. మరో 3 రోజుల పాటు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఓవర్ టు యు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా జోరు వర్షం పడతా ఉంది. మొదటగా పటాన్ చెరువులో వర్షం స్టార్ట్ అయింది. ఒకసారి మనం ఈ మ్యాప్ చూడొచ్చు. ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది పటాన్ చెరువుకు సంబంధించిన ప్రాంతం. పటాన్ చెరువు నుంచి మొదలై దాని తర్వాత మెల్లిగా షేర్లింగంపల్లి వైపు వర్షం ట్రావెల్ అయింది. ఇది మొత్తం బ్లూ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ దాంట్లో ఎర్రగా అంటే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో ఎక్కడైతే కనిపిస్తుందో ఇది భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ లాంగ్వేజ్లో అండ్ జిహెచ్ఎంసీ అధికార లాంగ్వేజ్లో ఇది భారీ వర్షం. ఇప్పుడు ప్రస్తుతం పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లు ఇది ఎగ్జాక్ట్ మ్యాప్ చూపిస్తూ ఉంది. ఇది లైవ్ మ్యాప్. మిగతా ప్రాంతాల్లో మొత్తం ఇది హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాప్. ఈ సర్కిల్ మొత్తం కూడా ప్రస్తుతం ఇది ఒకసారి గమనిస్తే పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్లో భారీ వర్షం పడుతుండగా కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్ కంటోన్మెంట్, ఖైరతాబాద్లో మోస్తారు వర్షం పడుతుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే వర్షం కొంచెం దంచి కొడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు మరో గంట నుంచి గంటన్నర సేపు వరకు భారీగా వర్షం పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఎదురుగా ఉన్నాము. వర్షం చూడవచ్చు, ఎంత వేగంగా వర్షం పడుతుందో అర్థం చేసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ జోనల్ కమిషనర్తో పాటు కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి అధికారి అనురాధతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాంతోపాటు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఫాలో కావాలని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి, ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఆయన తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే హెడ్ ఆఫీస్ నుంచి ఆయన రోడ్ నెంబర్ 12 వైపు నుంచి ఆయన పయనం అవుతున్నటువంటి క్రమంలో అక్కడ రోడ్ నెంబర్ 12 బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12లో భారీ వర్షం పడుతుంది. ఈదురు కాలితో కూడినటువంటి వర్షం పడుతుంది. సో నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ టీంలు కావచ్చు, ఐఆర్టీ టీంలు కావచ్చు, జోనల్ కమిషనర్లు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు జిహెచ్ఎంసీలో ప్రస్తుతం ఒక కంట్రోల్ రూమ్ పనిచేస్తూ ఉంది. 04021111111 ఆ నంబర్కి జనం ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతే మాత్రం కాల్ చేయాలి అని జిహెచ్ఎంకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా మొదటగా పటాన్ చెరువు నుంచి స్టార్ట్ అయినటువంటి వర్షం, దాని తర్వాత షేర్లింగంపల్లి, కుకట్పల్లి, చందానగర్ ప్రాంతాల్లో, దాని తర్వాత సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, బంజారా హిల్స్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, గోషామహల్ ఇవన్నీ ప్రాంతాల్లో ప్రస్తుతం జోరు వర్షం పడుతుంది. ఇప్పుడిప్పుడే ఎల్బీనగర్ వైపు కూడా మెల్లిగా వర్షం ఎక్కువ స్టార్ట్ అయిందని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తెలుస్తూ ఉంది. సో జనం ఎవరైతే ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్తున్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో ప్రతి వర్షాకాలంలో కావచ్చు, ఎప్పుడైనా వర్షం పడితే ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాలి అని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డితో పాటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కమిషనర్ రొనాల్డ్ రోస్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, ఇంజనీరింగ్ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పుడే ఈవీడీఎంకి సంబంధించినటువంటి అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, గాజుల రామారాం, చందానగర్, మూసాపేట్, షేర్లింగంపల్లి, బండ్లగూడ, అల్వాల్ ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షం పడుతుంది. మనం ఇది మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాప్. ఈ ఎల్లో కలర్లో మాత్రం భారీ వర్షం పడుతున్నట్లు దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉరుపులు మెరుపులతో కూడినటువంటి వర్షము కురిసేటువంటి అవకాశం ఉంది ఇంకా ఎక్కువ సమయంలో అనేది అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు
1 లేదా 2 సెంటీమీటర్లు ఒక 15-20 నిమిషాల్లో వర్షపాతం నమోదైతే దాన్ని ఓ మోస్తారు వర్షంగా, 3 లేదా 4 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంట సేపట్లో కురిస్తే దాన్ని భారీ వర్షంగా జిహెచ్ఎంసీ అధికారులు చూస్తారు. సో ఒకసారి మనము ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందని చూస్తే షేర్లింగంపల్లిలో ఇప్పటి వరకు 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక 15 నిమిషాల క్రితం నమోదైనటువంటి అప్డేట్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గర చూడొచ్చు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం ఎంత జోరుగా పడుతుందో మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి, అవి దాదాపుగా 205 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. ఆ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లతో పాటు మెయిన్ రోడ్ల మీద ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, లేదంటే జనరల్గా వర్షం పడకపోయినా ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ కనిపిస్తూ ఉందో అట్లాంటి ప్రాంతాలలో కూడా అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాఫిక్ పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని ట్రాఫిక్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడితే కొంతలో కొంతైనా జనంకి ఇబ్బందులు దూరం చేసిన వాళ్ళు అవుతారనేది కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గంట క్రితం స్టార్ట్ అయినటువంటి వర్షం మెల్లిమెల్లిగా మొత్తము షేర్లింగంపల్లి పటాన్చెరులో స్టార్ట్ అయినటువంటి వర్షం ప్రస్తుతం నగరం మొత్తం కూడా విస్తరించింది. అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం జోరు వర్షం పడతా ఉంది. మరో గంట సేపు పాటు ఈ విధమైనటువంటి ఈదురుగాలులు, ఈ విధమైనటువంటి వర్షపాతమే నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ మేరకు సిబ్బంది, అధికారులు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ టీంలు అందరూ కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సాయంత్రము నుంచి రాత్రి ఎంత లేట్ అయినా సరే వర్షం ఎక్కువ పడితే మాత్రం సిబ్బంది అందరూ కూడా టైం అయిపోయింది ఇంటికి వెళ్తామని చెప్పకుండా నేరుగా ఫీల్డ్ మీద ఉండాల్సిందిగా కూడా, రెయిన్ కోట్లు వేసుకొని ఫీల్డ్ మీద ఉండాల్సిందిగా కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓవరాల్గా వర్షం ఇంకా ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జనం బయటికి వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉత్పన్నమైంది. ఇన్ని రోజులు ఎండతో ఉక్కపోతతో ఇబ్బంది పడినటువంటి జనాలకి లైట్ కొంతమేర ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు ఈ వర్షాల కారణంగా. సో వాతావరణ శాఖ నిన్న ఆల్రెడీ చెప్పింది, రాబోయే 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉందని వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. దాదాపుగా 4 గంటల ప్రాంతంలో షేర్లింగంపల్లిలో స్టార్ట్ అయినటువంటి వర్షం 6-7 గంటల వరకు వచ్చేసరికి, మొత్తం 6 గంటలు వచ్చేసరికి మొత్తం నగర వ్యాప్తంగా విస్తరించింది. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మరో గంట సేపు అని చెప్తా ఉన్నారు, కానీ ఇంకా ఎక్కువ కూడా పడినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఓవరాల్గా నాంపల్లి 1, గోషామహల్, కుత్బుల్లాపూర్, చందానగర్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దాంతోపాటు హిమాయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఎక్కువ వర్షం పడితే. సో అట్లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఇప్పుడు మెయిన్ రోడ్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లకడికాపూల్ నుంచి మెహదీపట్నం వెళ్ళేటువంటి రోడ్డు, పంజాగుట్ట నుంచి అమీర్పేట్ వెళ్ళేటువంటి రోడ్డు, దాని తర్వాత కుకట్పల్లి నుంచి జేఎన్టీయూకి వెళ్ళేటువంటి రోడ్డు, చందానగర్ నుంచి ఇటు అల్విన్ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ వెళ్ళేటువంటి రోడ్డు, రాయదుర్గం నుంచి మెహదీపట్నం వెళ్ళేటువంటి రోడ్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉందని ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం సూచిస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్గా సాయంత్రం అవుతే ఉద్యోగస్తులు అందరూ ఇంటికి వెళ్ళేటువంటి టైం కాబట్టి జనరల్గానే ఎక్కువ ట్రాఫిక్ ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. సో జనము ఒకవైపు అప్రమత్తంగా ఉంటూనే చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంత అవసరం అయితే కొంతసేపు ఆగినా పర్వాలేదు, కానీ చాలా జాగ్రత్తగా ట్రావెల్ చేయాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే టైం అవుతుంది, లేట్ అవుతుందని తొందరగా ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిబ్బంది కొంచెం జిహెచ్ఎంకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ చెప్పిన విధంగా కమ్యూటర్స్ జనాలు కొంచెం అధికారులకు సహకరిస్తే కొంతలో కొంత వాళ్ళకి ఇబ్బంది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా వర్షం మనం చూడవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం షేర్లింగంపల్లిలో ఒక 15 నిమిషాల క్రితం వరకు 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతే ఇప్పుడు దాదాపుగా 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా ఎక్కువ వర్షపాతం అంటే ఒక గంట సేపట్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రం దాన్ని జిహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం, వాతావరణ శాఖ అధికారుల లెక్కల ప్రకారం దాన్ని భారీ వర్షంగా వాళ్ళు అభివర్ణిస్తారు.
బేసిక్గా హైదరాబాద్లోని పైప్ లైన్ వ్యవస్థ కూడా, ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం గంట సేపట్లో నమోదైతే దాన్ని భారీ వర్షంగా చెప్పుకోవచ్చు. ఆ పైప్ లైన్లు ఆ వాటర్ని పూర్తి స్థాయిలో అంటే స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, మోటార్లు కావచ్చు, ఈవీడిఎంకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వర్షం పడితే ఆ వాటర్ని క్లియర్ చేయాల్సినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోవాలని కమిషనర్ ఒక 10 నిమిషాల క్రితం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అందరు అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కమిషనర్ సికింద్రాబాద్ తో కూడా మాట్లాడారు. ఆయన కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి అధికారి అనురాధతో కూడా మాట్లాడారు. ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ వర్షం పడుతుంది అని ఫిర్యాదులు వచ్చాయి, ఎక్కడైనా చెట్లు నేలకొరిగాయా, జనం ఇబ్బందులు పడతా ఉన్నారా, ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఎక్కువ ఎక్కడైనా ఉత్పన్నమైనాయని ఫిర్యాదులు వచ్చాయనేటువంటి అంశాన్ని ఆయన కనుక్కున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 12, దాని తర్వాత జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45, కేబుల్ బ్రిడ్జ్ రూట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నట్టుగా అధికారుల దగ్గర నుంచి మనకి సమాచారం అందుతుంది. సో ఈ విధమైనటువంటి వర్షపాతం ఇంకా మరో గంట సేపు పడితే మాత్రం హైదరాబాద్లోని ప్రధాన రోడ్లపైన ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 205 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లు ఉన్నాయి. చిన్న వర్షం పడినా సరే అక్కడ నీళ్లు ఆగుతాయి. అది అధికారులు అఫీషియల్గా మనకి చెప్పినటువంటి లెక్క. ఆ లెక్క దగ్గర మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినప్పటికీ హైదరాబాద్లో ప్రధాన రోడ్లు మెయింటైన్ చేసేటువంటి కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, ఆ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిబ్బంది, ట్రాక్టర్లు, దాంతోపాటు రోడ్ల మీద ఏవైతే నీళ్లు ఆగితే లేదంటే డ్రైనేజ్ దగ్గర చెత్త ఆగితే దాన్ని క్లియర్ చేసేటువంటి టీంలు ఉన్నాయి. ఆ టీంలను నిరంతరంగా రోడ్ల మీద తిరగాల్సిందిగా కూడా వాళ్ళు ఇప్పటికే కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాంతోపాటు ప్రస్తుతం కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి అధికారి అనురాధ రెగ్యులర్గా అందరూ డిప్యూటీ కమిషనర్లతో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిళ్ళు ఉన్నాయి. 30 సర్కిల్కి సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్లతో, 6 జోన్లకు సంబంధించినటువంటి జోనల్ కమిషనర్లతో, మొత్తం 30 సర్కిల్కి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్లతో, దాంతోపాటు HWMకి సంబంధించినటువంటి డిప్యూటీ ఇంజనీర్లతో కూడా రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్క అధికారికి ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ జోరు వర్షం పడుతుంది, ఎక్కడ నార్మల్ వర్షం పడుతుంది, ఇది ప్రతి ఒక్క అంశం సర్కిల్ 1 నుంచి సర్కిల్ 30 వరకు ఇట్లా ప్రతి సర్కిల్లో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేస్తూ ఉన్నారు. రాత్రి వరకు ఈ విధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంటే హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు, బస్తీలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ డేంజరస్ సిచ్యువేషన్ ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. బేసిక్గా నేను అధికారులు చెప్పినటువంటి సమాచారం మాత్రమే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఒకసారి మనం లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో పరిస్థితి ఎట్లా ఉంది అనేది గమనిస్తే లాస్ట్ ఇయర్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అప్పటికి కూడా దాదాపుగా 175 నుంచి 235 ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో వర్షం పడితే అన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మునిగిపోతుందని మాత్రం నేను చెప్పట్లేదు, కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం అయింది, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మరియు వారం రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. సో అధికారులందరూ ఒకవైపు ఎలక్షన్ డ్యూటీలో ఉండడం, ఆల్ ఆఫ్ సడన్ వర్షం స్టార్ట్ కావడంతో ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారో వాళ్ళే మళ్ళా నీళ్లు ఎక్కువ పడినా కానీ, వాటర్ స్టాగ్నేట్ అయినా కానీ, జనం ఇబ్బందులు పడ్డా కానీ, చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా కానీ, ట్రాఫిక్ ఎక్కువ ఆగిపోయినా కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మళ్ళీ ఆ అధికారులదే. కాబట్టి మళ్ళీ సాయంత్రం ఎలక్షన్ డ్యూటీ అయిపోగానే మళ్ళీ సడన్గా వర్షం పడడంతో మళ్ళీ ఫీల్డ్ మీదకి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు సిబ్బంది. పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అనేది కమిషనర్ ద్వారా మన దగ్గరికి వస్తున్నటువంటి సమాచారం. ఇంకా ఎవరైతే ఫీల్డ్ మీదకి రాలేదో వాళ్ళందరూ కూడా ఇంకా ఫీల్డ్ మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నము 2 లేదా 3 గంటల వరకు ఎక్కువ మంది వర్కర్లు ఫీల్డ్ మీద ఉంటారు. ఇప్పుడు సాయంత్రం అవుతుంది, సాయంత్రం కూడా కొంచెం తక్కువ మంది వర్కర్లు ఉంటారు శానిటరీకి సంబంధించి. సో ఇప్పుడు వర్కర్లు అందరూ కూడా ఫీల్డ్ మీదకి చేరుకోవాలి. ఈవీడిఎంలో పనిచేస్తున్నటువంటి అధికారులు అందరూ కూడా ఫీల్డ్ మీదకి చేరుకోవాలని కమిషనర్ సూచిస్తున్నారు. ఓవరాల్గా వర్షం మాత్రం ఎక్కువ పడుతుంది, ఎదురు గాలితో కూడినటువంటి వర్షం పడుతుంది. కాబట్టి జనంతో పాటు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. జిహెచ్ఎంసీ అధికారులు రెగ్యులర్గా వర్షం పడినప్పుడల్లా
జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. కానీ వాళ్ళ మాటలు వింటూనే జనం కూడా వాళ్ళంతలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే కొంత వాళ్ళ సమస్యలు దూరం అవుతాయి. ఎందుకంటే వాళ్ళంతలో వాళ్ళు అధికారుల మాటలు వినకుండా రోడ్డు మీదకి వస్తే మాత్రం సడన్గా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడం, నీళ్లు ఆగిపోతే వాళ్ళు ఆ వాటర్లో ఆగిపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉత్పన్నమవుతాయి. దాంతోపాటు భారీ చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిలబడొద్దు, కరెంటు స్తంభాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నిలబడొద్దు అనేటువంటి అంశాన్ని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో ఎక్కువ వర్షపాతం నమోదైనా, వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డా, చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా ఒక కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి నంబర్ 0402111111 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్కి నేరుగా ఆ కాల్ వస్తుంది. వాళ్ళ సమస్య ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళు వెంటనే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బందికి అలర్ట్ చేస్తారు. సో ఓవరాల్గా ఒకవైపు జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ మానిటర్ చేస్తూ ఉంది, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈవీడీఎం అధికారులు మానిటర్ చేస్తూ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది ఇప్పుడిప్పుడే చేరుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి ఎక్కువ ఇబ్బందులు వస్తాయన్నట్టయితే అధికారులు భావిస్తలేరు. అయినప్పటికీ కూడా సిబ్బంది అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పారు. మరీ ముఖ్యంగా నేను మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా, డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే టైం కాబట్టి 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి. ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా పెద్ద ఇబ్బందులు ఏమి రావు. కాకపోతే జాగ్రత్తగా చూసుకొని ఇంటికి వెళ్తే జనాలకి ఇబ్బందులు దూరం అవుతాయి అండ్ సాఫీగా ట్రాఫిక్ లేకుండా ఇంటికి వెళ్ళొచ్చు. ఇది ఓవరాల్గా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, జిహెచ్ఎంసీ చేస్తున్నటువంటి ప్రయత్నాల పైన పూర్తి అప్డేట్. సూర్య. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.